లో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ పై యూసఫ్ కూడా కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ దాడికి తెగబడ్డారు. బోనాల పండుగ రోజు కృష్ణానగర్ బి బ్లాక్ లో కొంతమందిపై కార్పొరేటర్ అతని అనుచరులు దాడి చేశారు. గొడవ ఆపేందుకు యత్నించిన తనపై నువ్వు ఎంత నీ కులం ఎంత అని దుర్భాషలాడారని శ్రీనివాస్ ఆరోపించారు. కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇక తనను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను శ్రీనివాస్ కోరారు. శ్రీనివాస్ కు నేషనల్ అంబేద్కర్ సేవ జాతీయ అధ్యక్షులు మన్నే శ్రీధర్రావు మద్దతు తెలిపారు. ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ కు రావడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ దళిత నాయకుడు, అంబేద్కర్ సేన సిటీ ప్రెసిడెంట్, మన ఇక్కడ యూసుఫ్ కూడా కార్పొరేటర్ అయిన రాజ్ కుమార్ పటేల్ గారు మీరు ఒక గుండాలాగా వ్యవహరిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు అయ్యండి ఒక గుండాలాగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే మీరు కారు కొని 4 ఏళ్ళైనా ఇంతవరకు నంబర్ ప్లేట్ లేదు. పోలీస్ వారు గారికి నేను అడుగుతున్నది ఒకటే, సామాన్యులకు ఒక న్యాయం, కార్పొరేటర్ ఒక న్యాయమా? దళిత నాయకుడు అతని పార్టీలో ఉండే కూడా దళిత నాయకుడు ఎదుగుతుంటే చూసి ఓరలేకపోతున్నాడు. ఎందుకంటే వీడు నాకు ఎప్పుడైనా అడ్డొస్తాడని చెప్పి ఇతను శ్రీనివాస్ దళితుడు, అందరికీ కలుపుగోలుగా ఉంటాడు. ఎవరు ఏ ఆపద వచ్చినా గానీ అందరికీ ఆదుకుంటాడు అని చెప్పి మొన్న కొట్లాట సాగుగా చూసుకొని నువ్వు మా దాంట్లో నువ్వు వచ్చే ఎంత నీదేం కులం రా, తక్కువ కులం, మాల కులం, ఇతని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లడం జరిగింది. ఇతను శ్రీనివాస్ అదృష్టవశాత్తు కారు పంక్చర్ అయింది. పంక్చర్ అయితే కారులో దిగి నిలబడి అందరు సరౌండింగ్ చేస్తే ఇతని మిత్రులు చూసి శ్రీనివాస్ ని అరే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అయితే మొన్న ఈవినింగ్ ఏంటంటే బోనాల పండుగ కృష్ణానగర్ ఏ బ్లాక్ బోనాల పండుగ నడుస్తుంటే బి బ్లాక్ కొట్లాట అవుతుందని చెప్పి మా తోటి సహోదరుడు మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడి మీదకి కార్పొరేటర్ అనుచరులు ఇలా వచ్చి కొట్లాడుతుంటే మేము వెళ్ళి మధ్యలో ఆపనికి వెళ్తే కార్పొరేటర్ నన్ను గుంజుకొని లాక్కొని కార్లో ఎక్కించుకున్నారన్న. రాజ్ కుమార్ పటేల్, ఇచ్చుగూడ డివిజన్ రాజ్ కుమార్ పటేల్ కార్లోకి తీసుకెళ్లి దుర్భాషలు ఆడుకుంటూ నువ్వు మా మున్నూరు కాపు సంఘంలో మా వాళ్ళది మాకు కుల దాంట్లో అయితే నువ్వేంద్ర మాట్లాడేది మాలా మాదిగా అనుకుంటూ నన్ను దుర్భాషలు ఆడాడన్న. దుర్భాషలు ఆడుకుంటూ కార్లో ఉన్న వాళ్ళు ఇంకొక అతను కూర్చొని వెనకకెళ్ళి రాడ్ తీసుకొని నువ్వు చంపేస్తా, నువ్వు అన్ని చాలా యాటిట్యూడ్ చాలా ఎక్కువ అవుతున్నాయి నీకు, ఎందుకంటే నేను పబ్లిక్ దాంట్లో చాలా ఉంటాను అన్న. ఎవరికైనా ఏ పది వచ్చినా ముంగటుండి సంఘ కార్యక్రమం చేస్తుంటాను, అనాథ పిల్లలకు భోజనాలు పెడుతుంటాను, అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను, ఎవరికైనా హాస్పిటల్ కు ఏమైనా హెల్ప్ చేస్తుంటాను, పోలీస్ స్టేషన్ లో ఏమైనా అయినా కూడా వాళ్ళకి వచ్చి ఇడిపించి తీసుకెళ్తుంటాను. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక కార్పొరేటర్ నా మీద చాలా అరాచకంగా చేసుకుంటూ మొన్న కార్లో తీసుకెళ్లి ఆల్రెడీ కార్లో తీసుకెళ్లేటప్పుడు మనం పర్లాంగ్ ఒక 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళలే, ఒక కార్ స్టార్ట్ చేశాక ఒక 5-10 మినిట్స్ కార్ పంచర్ అయిందన్న. కార్ పంచర్ అయినాక కూడా నేను అప్పటికి కార్ పంచర్ అవుతుందని చెప్పినాక కూడా అతను వినకుండా అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్లారన్న. 1.5 కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళాక అక్కడ టైర్ పంచర్ చేపించుకోవడానికి వచ్చినప్పుడు 20 మెంబర్స్ నాకు సరౌండింగ్ చేసిరు. అంత లోపల మా ఫ్రెండ్స్ వచ్చారు.